హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ బెనిఫిట్స్ ఇంకా చిక్కుడుకాయ కుడుముల తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ఎక్కువగా ఈ చిక్కుడుకాయలు చలికాలంలో దొరుకుతాయి. చాలామంది ఈ చిక్కుడుకాయని తినడానికి ఇష్టపడరు, కానీ వీటిని తింటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుంటే వీటిని తినకుండా ఉండలేరు. చిక్కుడుకాయలలో ఐరన్ ఇంకా కాల్షియం, జింక్, వీటితో పాటు విటమిన్స్ కూడా ఉంటాయి. వీటిని కర్రీలాగా చేసుకొని తినవచ్చు, లేదా వీటి గింజలను బాయిల్ చేసి కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి హార్ట్ డిసీజెస్ ఇంకా క్యాన్సర్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి. చిక్కుడు తింటే ఆకలిని కూడా తగ్గిస్తుంది, వెయిట్ కూడా కంట్రోల్లో ఉంచుతుంది. చిక్కుడుకాయ కుడుముల తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ఇవి కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎప్పుడు వీటిని టేస్ట్ చేయని వారుంటే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఈ చిక్కుడుకాయలని ఒలుచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిని బాయిల్ చేసుకోవాలి, తగినంత వాటర్ వేసి. ఒక పక్కన మిక్సీ జార్లో మిర్చి ఇంకా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. చిక్కుడుకాయలు మొత్తం బాయిల్ అయ్యాక ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఈ చిక్కుడుకాయలని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందాక చేసి పెట్టుకున్న మిర్చి పేస్ట్ ఇంకా బియ్యం పిండి, ఉల్లికాడలు ఇంకా కొత్తిమీర అన్నీ ఉండలాగా చేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్ని పాత్రలలో పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి వీటిని ఒక 20 minutes అలా ఉంచితే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ కుడుములు రెడీ అయిపోయాయి. వీటిని ఆయిల్తో తింటే ఆ టేస్టే వేరుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.